ఒక ఆర్టిస్ట్గా చూసినట్టయితే నాకు ప్రాజెక్ట్ అర్థమైపోద్ది. ఏంటిది, ఇక్కడ మన బాపు ఘాట్ ఉన్నది. సో బాపు ఘాటి దగ్గర ఉంది. దీని పక్కపొంటి గవర్నమెంట్ ల్యాండ్ 25 ఎకరాలు ఉంది. మాదొక 6.5 ఎకరాలు ఉంది. ఈ పక్కకి ఆర్మీ డిఫెన్స్ సంబంధించిన ల్యాండ్ ఉంది. సో ఇదంతా ఒక గవర్నమెంట్ దాంట్లో ఈ మధ్యలో 6.5 ఎకరాలు ఇది ఉంది కాబట్టి సో ఇది కూడా ప్లెయిన్ ల్యాండ్ అయినప్పుడు ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ చేయడానికో సో ఏదన్నా పెద్ద వాట్ ఎవర్ ద కాన్సెప్ట్, సో ఆ కాన్సెప్ట్ నాకు తెలియదు. కానీ ఆ ప్రాజెక్ట్ ఏదైనా పెద్ద కట్టడం కట్టాలన్నా విశాలమైన ప్లేస్ అవసరం, కానీ చిన్న ప్లేస్లో మనం పెట్టలేం కదా. సో కాబట్టి ప్రభుత్వానికి ఏం ఆలోచన ఉంది తెలియదు నాకు. కానీ ఇప్పుడు నేను మీరు నెగటివ్గా చూస్తున్నారు. నేను ప్రాజెక్ట్ బెనిఫిట్ మీరు అడగద్దు. ప్రాజెక్ట్ బెనిఫిట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మనకేం నష్టం అవుతుందని మనం మాట్లాడాలి, అంతేగాని ప్రాజెక్ట్ బెనిఫిట్ అది ప్రభుత్వ నిర్ణయం. ప్రాజెక్టులు ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు రోడ్ వేస్తుంది అభివృద్ధికి. సో రోడ్ వేయద్దు అని అంటే ఆడ ఇబ్బంది పడేటోళ్ళు డెఫినెట్లీ దాని రైట్ కోసం కొట్లాడాలి, తప్పేం లేదు. అది ఇంపార్టెంట్. నేను అనేది కూలగొట్టకుండా ఉన్న స్థలంలోనే అడ్జస్ట్ చేసి కట్టొచ్చు కదా గవర్నమెంట్, అది మీరు క్వశ్చన్ చేయలేరా? నేను అదే ఒక్క నిమిషం అమ్మా నువ్వు ఆగు. నేను అనేది అదే. నేనేమంటున్నా, మా 450 కుటుంబాల అభిప్రాయమే కంక్లూడింగ్గా మేమందరం ఒక డిసిషన్ తోటి మాట్లాడతాం. అంటే మీరు ఇందాక అన్నారు కదా, అది ఇది ఒక 6 ఎకరాలు, అది కొంచెం ఉంది, ఇది మొత్తం కలిపితే పెద్ద ప్రాజెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా ఒక ఆర్టిస్ట్గా నేను అనుకుంటున్నా. ఏదన్నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకు ఇది అని అంటే అట్లా అవుతుందేమో అట్లా దానికోసం నేనేమన్నా సరే ఒకటి సామాజిక సోషల్ యాంగిల్లో ప్రజల కోణంలో మనం ఆలోచించినప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి అన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. మనకు అన్ని అవసరాలన్నీ తీరిన తర్వాత పెద్ద డెవలప్మెంట్ మీద మనం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు వేరే వాటి మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఇంట్లో కూడా మనము కుటుంబము మన అవసరాలన్నీ తీరిన తర్వాత వేరే వాటి దృష్టి పోతుంది మనకి. లేకుండానే మనం పత్రాల బంగారం కొనడానికి మిచ్చం లేం కదా. అంటే నేను ఒకటి అంటే ఆ యాంగిల్ ఆ కోణం అయిపోకుండానే, అంటే మన ప్రజల అవసరాలు తీరకుండానే మూసి సుందరీకరణ చేయాలంటే ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చే నీళ్లు అందులోకి రాకుండా చూడాలి, చెరువుల నుంచి వస్తున్న లింకులను బాగు చేయాలి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. అదే నేను అనేది అదే. ఇప్పుడు నేను అనేది ఈ మూసీ ప్రాజెక్టులో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలున్నాయి, మీరు అన్నట్టు వాటర్ ప్యూరిఫికేషన్ ఉందా, ఇవన్నీ నాకు ఐడియా లేదు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అంటున్నా నేను. కానీ అది ఎవరికి నష్టం జరగద్దు అంటున్నా. సో ఎందుకంటే నేను కూడా నష్టపోయేవాడిని కదా. ఇప్పుడు నేను 80 దేశాలు తిరిగి వచ్చి అభివృద్ధి చెందిన దేశాలు చూసి నా దేశం కూడా అట్లా కనబడాలనేది నా కోరిక. సో అందుకని నేను ఆ కాంటెక్స్ట్ ఇప్పుడు పాపం ఆవిడ ఆవేదన ఉంది, అది 100% కరెక్ట్. కానీ ఇప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తిగా నా భారతదేశం కూడా అభివృద్ధి చెంది ఒక అమెరికా లాగాను మనోళ్ళు అక్కడికి పోవడం కాదు, వాళ్ళే ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు కావచ్చు కదా అని నా అభిప్రాయం, నా డ్రీమ్ అది. అట్లా విద్యాలయాల అభివృద్ధి అవసరమా, విగ్రహాల అభివృద్ధి అవసరమా? దేని దానికే. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సో మనము మన గొప్పతనం బయటికి చెప్పాలంటే మనం చినిగిపోయిన బట్టలతోటి పోతే ఏమంటారు, మాట చెప్తున్నారు. సో ఇమీడియట్గా ఒక నెగిటివ్, అరే వీడు తక్కువ ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రాజెక్టులు ఇవ్వడానికి లేదంటారు. సో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామని చూపించుకున్నప్పుడు మనకు ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో ఆ రెండు ట్యాకిల్ చేయాల్సిందే. సో అది పాలిటీషియన్స్ వాళ్ళు తీసుకునే నిర్ణయం. కానీ ఒక ఆర్టిస్ట్గా అభివృద్ధి ఇంపార్టెంటా కాదా అనేది, ఒక ఎస్థెటిక్ ఇంపార్టెంటా కాదా సొసైటీలో అనేది నేను నా అభిప్రాయం చెప్తాను. గాంధీ మనవాడు ఇదంతా చూసిన తర్వాత ఆయన ఎక్కడో ఉందని ఒక ట్వీట్ చేసిండు, అవసరం లేదు మాకు ఇది, మాకే ఇష్టం లేదు ఇది, పేదల ఇల్లు కూల్చి విగ్రహం పెట్టుడేది, గాంధీ కూడా ఒప్పుకోడేది అని అంటున్నారు. అండ్ డెఫినెట్లీ ఆయన ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్లీ ఆయన అభిప్రాయం ఆయన డెఫినెట్లీ చెప్పిండు. నేను సామాజిక కోణం మాట్లాడట్లేదు, ఒక ఎస్థెటిక్ వాల్యూ అండ్ మన భారతదేశ యొక్క ఇంపార్టెన్స్ ఎస్థెటిక్గా కూడా సో ఉండాలి అనేది నా అభిప్రాయం. సో అది ఈ ఎవరెవరికైతే ఇబ్బందులు అవుతుందో అవన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని అభివృద్ధి చెందాలి. సో మనం తింటలేము అని చెప్పి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ చూయించుకోకుండా ఉండలేం కదా, తప్పనిసరి. ఇప్పుడు మనం పెళ్ళి చేసినప్పుడు ఆర్భాటాలు చూపించాల్సి వస్తుంది. సో మరి ఆర్భాటాల్లో ఇంట్లో ఉన్నదా లేదా అనేది ఎవరు చూస్తారు?
కానీ ఆర్భటం అనేది కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి పోయి ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు అయితే అదే అంటున్నా నేను అనేది, ఇంతకుముందు చెప్పిందే అది. ఇంతకుముందు నేను అదే చెప్పిన. ఇప్పుడు అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇది మరీ మనం తింటలేం కదా అని బట్టలు చెప్పుకొని బయట కనబడితే మనకేం వాల్యూ ఉండదు కదా, గౌరవం ఇయ్యరు కదా సమాజం. అదే సార్, ఇప్పటి వరకు నేను అదే చెప్తున్నా. అపార్ట్మెంట్లను ఒక్క నిమిషం, ఎవరికి ఇబ్బంది పెట్టద్దు, అది మా రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి. డెఫినెట్లీ ఇబ్బంది పడద్దు. మా 450 కుటుంబాలు కూడా 100%గా అందరూ హ్యాపీగా ఫీల్ అయితేనే ఇక్కడ నుంచి ఏమన్నా నిర్ణయం సార్ తీసుకుంటారు. ఇప్పుడు ఏదైనా కంపెనీ పెడితే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వర్క్ దొరుకుతాయి వేరే వాళ్ళకి అనుకోవచ్చు. బట్ స్టాచ్యూ పెట్టడం వల్ల మీరు ఏం ఉపయోగం అనుకుంటున్నారు జనాలకు కానీ మన తెలంగాణకు కానీ? నేను ఇప్పుడు దానికి చెప్పిన ఇక ప్రాజెక్ట్ వివరాలు నాకు తెలియదు. సో ఒకవేళ ఇక్కడ ఏమన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ కడుతుండ్రా, మహాత్మా గాంధీ కడుతుండ్రా, లేకపోతే ఏం కడుతుండ్రు మాకు ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది నాకు తెలియదు. ఆ ప్రాజెక్టు చూస్తే కానీ మనం ఏం అసెస్ చేయడానికి లేదు. కానీ నేను ఒక ఆర్టిస్ట్గా అద్భుతంగా ఉండాలి, నీట్గా ఉండాలి, సో బ్యూటిఫుల్గా ఉండాలి నా దేశము, నా ప్రాంతము, నా హైదరాబాద్ కూడా ఉండాలి అనుకుంటున్నా. ఓకే.